హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం పైల్స్ తగ్గించే కొన్ని అద్భుతమైన చిట్కాల గురించి మనం తెలుసుకుందామండి. చాలా మంది కూడా ఈ పైల్స్ సమతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. దీనికి ముఖ్య కారణం వచ్చేసి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. దీనివల్ల ముక్కుతూ ప్రెషర్ తోటి గట్టిగా మనం కడుపులో ప్రెషర్ తోటి మల విసర్జన చేసే సమయంలో చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని నరాలు అనేటివి బలవంతంగా బయటికి నెట్టుకు రావడం అనేది జరుగుతుంది. దీనివల్ల అవి అక్కడనే ఉండి అక్కడ రక్తం అనేది గడ్డకట్టకపోవడం వల్ల ఆ ప్రాంతంలో అలాగే నిలిచిపోయి వాటినే మొలల్లాగా తయారవడం జరుగుతుంది. కొంతమందికి అవి పగిలి రక్తం లాగా బ్లీడింగ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అందుకనే ఎప్పుడు కూడా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య ఉంటే కనుక తప్పకుండా మీరు దాన్ని అదుపు చేసుకునే విషయంలో మీరు ప్రయత్నం చేయాలి. కొంతమందిలో అధిక వేడి వల్ల శరీరంలో అధిక వేడి వల్ల కూడా ఈ మొలలు అంటే ఈ ప్రాబ్లం అనేది రావడం అనేది జరుగుతుంది. సో దీని వల్ల కూర్చోలేరు, లేదా నడవలేరు, లేదా ఒక దగ్గర ఉండలేరు. మోషన్ పోయేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అండ్ బాధగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో బ్లీడింగ్ కూడా అవుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని చిట్కాలు కొంతమందికి మొలలలాగా అంటే ఊగుతూ ఉంటాయి, మొలలాగా అవి ఊడిపోతాయి అన్నట్టు. సో అలాంటి మొలలు కూడా ఉంటాయి. కొన్నేమో గడ్డలాగా తయారవుతాయి, కొన్నేమో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇలా రకరకాలు ఉంటాయి మొలలు కూడా. అంటే వీటిని హర్షమొలలు అని కూడా మనం పిలుస్తూ ఉంటాము, పైల్స్ అని కూడా అంటూ ఉంటాము. అన్ని కూడా ఒక రకంగా ఉండదు. వారి వారి సమస్యను బట్టి హీట్ బాడీ ఉన్న వాళ్ళకి గడ్డలాగా తయారవుతుంది. అదేవిధంగా పైల్స్ ఒకవేళ మీరు మోషన్ సరిగ్గా లేక ఇబ్బంది పడే వాళ్ళకి నరాలు బయటికి రావడం, పిలకలు బయటికి రావడం జరుగుతుంది. ఇందులో కూడా మళ్ళీ ఫిషర్స్ వేరుంటాయి, భగేంద్రం వేరుంటుంది. ఓకేనా? సో ఈ సమస్యతో బాధపడుతున్న వారికి ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని చిట్కాలు మీకు తప్పకుండా మంచి మార్గదర్శకాలు అవుతాయి. ముందుగా మోషన్ ఫ్రీగా లేని వాళ్ళు మోషన్ ఫ్రీగా ఉండే విధంగా చూసుకోవాలి. దీని కొరకు మీరు ఉదయం పూట పరిగెడుపునే గోరువెచ్చని నీటితో త్రిఫల చూర్ణం తాగుతూ ఉండండి. దీనివల్ల మోషన్స్ ఫ్రీగా అవ్వడం అనేది సాఫీగా తాగడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు ఒకవేళ మీరు అది తాగడం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు చిట్టి ఆముదం అని మనకు సూపర్ మార్కెట్లలో లభిస్తుందండి. అది ఒక మూతడు గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగినట్లయితే ఒక 1 hour లో ఫ్రీ మోషన్స్ అవుతుంటాయి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే ఈ ఫ్రీ మోషన్స్ ద్వారా ఆల్మోస్ట్ పైల్స్ అనేవి తగ్గిపోవడం అనేది జరుగుతుంది కొంతమందిలో. ఇక అధిక వేడి వల్ల రక్త మొలలతో బాధపడే వారికి మనము టచ్ మీ నాట్ చెట్టు అంటాం కదా, అత్తిపత్తి చెట్టు. ఈ అత్తిపత్తి చెట్టును తీసుకొని వచ్చి దాన్ని మెత్తగా దంచి మొత్తం వేలతో సైనా పర్లేదు మెత్తగా దంచి ముద్దలుగా చేసి ఈ ముద్దను ఎక్కడైతే మీకు పైల్స్ ఉన్నాయో ఆ ప్రాంతంలో పెట్టుకొని కాసేపు అలాగే ఉంచుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నా కూడా ఈ రక్తం కారడాలు కానివ్వండి, అదేవిధంగా ఈ మొలలు బయటికి రావడం, బయటికి వచ్చిన మొలలు ఊడిపోవడం అనేది జరుగుతుంటుంది. ఒకవేళ మీకు వీలైతే మునగ చెట్టు ఆకులను కూడా దంచి పెట్టుకోవచ్చు. లేదా మునగ చెట్టుని వేడిలలో వేసి ఆ వేడిలలో కొద్దిగా పసుపు వేసి ఆ ఆవిర్లను కూడా పైల్స్ కు చూపించినట్లయితే ఈ పైల్స్ అనేటివి కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇంకా మీకు సమస్య అధికంగా ఉన్నట్లయితే, దాని తీవ్రత అధికంగా ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించవలసిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే సమస్యలు చిన్నగా స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చిట్కాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి, దానిలో నో డౌట్ అండి. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు, అదేవిధంగా అవసరమైతే మెడిసిన్స్ ను కూడా మేము మీకు గైడ్ చేయడం అనేది జరుగుతుంది. సమస్యలు కొన్నిసార్లు చాలా తీవ్రంగా ఉంటాయి, చాలా పుండ్లుగా కూడా అవుతాయి. ఆ పుండ్లను మనం భగేంద్రం అంటాం. అంటే ఇదే సమస్య ఈ మలద్వారం పక్కన ఇంకొక హోల్ లాగా ఏర్పడి లోపలికి తొలుచుకుంటూ వెళ్ళిపోతుంది పురుగు అనేది. సో దానిని భగేంద్రము అంటారు. దానికి మళ్ళీ సపరేట్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. కాబట్టి సమస్య ఏంటి అనేది మీకు అర్థం కాకపోయినా ఒకవేళ మమ్మల్ని సంప్రదించాలనుకున్నా కింద స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకోవచ్చు. మీ సమస్య ఎలా ఉందని మాకు తెలియజేస్తే మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ పంపిస్తాం. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు లింక్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.